నాశనం చేస్తే డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి ఇస్తే మళ్ళా కొత్త డయాఫామ్ వాళ్ళకి శ్రీకారం చుట్టాం. పెద్ద విధ్వంసం, పెద్ద విపత్తు అయినా కూడా పారేయకుండా మళ్ళా దాన్ని రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాం. పోలవరం 2 ఏళ్లలో పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. పోలవరం నీళ్లు విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి నేను వచ్చే అనకాపల్లి దగ్గర ఇది చేశాను. ఆ నీళ్ళన్నీ కూడా పనులన్నీ స్టార్ట్ అయినాయి. జూన్ నెలలో పోలవరం నీళ్లు విశాఖపట్నం జిల్లాకు తెచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తయితే అంతలోపల ఇక్కడంతా డెవలప్ చేసి అనకాపల్లి జిల్లా ఏమాత్రం పేదరికం లేకుండా, కరువు లేకుండా పూర్తిగా నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అమరావతి నేను చాలా గర్వపడుతున్నా. అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్ర కానీ దుర్మార్గుడు ఆ రోజు 3 ముక్కలాటాడాడు, 3 రాజధానులు అన్నాడు. కానీ నేను ఒకే మాట అడిగాను. మనం అందరం కలిసి అమరావతి రాజధాని అనుకున్నాం. రాష్ట్రానికి సమాన దూరంలో ఉంది. రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. మీరు కూడా నిలబడమంటే నేను మనస్ఫూర్తిగా మీకు విశాఖపట్నం జిల్లా వాసులకి, అనకాపల్లి జిల్లా వాసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. దానికి కారణం నీతికి నిజాయితీకి మారు పేరు మీరు. 3 రాజధానులు అమరావతి ఇక్కడికి తీసుకొస్తామంటే మీ రాజధాని మాకొద్దు, అభివృద్ధి ముద్దు, అది ఎన్డీఏతోనే సాధ్యమని పెద్ద మెజార్టీతో గెలిపించారు. ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆశపడతాం, ఏదో రాజధాని వస్తే ఏదో అయిపోతుంది అనుకుంటాం. కానీ రాజధాని ముసుగులో వీళ్ళు చేసే పని భూ కబ్జాలు తప్ప, ప్రజల ఆస్తులు కొట్టేయడానికి తప్ప ఇప్పుడే రిషికొండకపోతున్నా. ఈ దుర్మార్గుడు చేసిన పని చూస్తే ఈ రోడ్డు వేయడానికి, గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ 450 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఏమనాలో నాకైతే తెలియదు. ఎలాంటి శిక్ష చేయాలనో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళకి. అదే మాదిరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నేను ఒకటే చెప్పాను, ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది ఆ రోజు మొత్తం విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేశారు. అదే సమయంలో అక్కడే ఉద్యోగస్తులు కానీ, మేనేజ్మెంట్ కానీ గుర్తుపెట్టుకోవాలి, సమర్థవంతంగా రన్ చేయాలి. సేల్ రన్ చేస్తున్నారు. సేల్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ లాభాల దిశగా రన్ చేస్తున్నారు. మనం కూడా దీన్ని లాభాల దిశగా రన్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలనో గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే 2వ ఫర్నేస్ కూడా నిన్నే ఇచ్చేశారు, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇవన్నీ కూడా ఘాట్లో పెట్టాం. ఇంకో పక్క 13,347 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్ళకు హామీ ఇచ్చాను. బాబు వస్తే జాబ్ వస్తుందని, ఆ జాబులు ఇచ్చే బాధ్యత మాది. అందుకనే ఈరోజు నేను ఒకటే పెట్టుకున్నాను, ఎంప్లాయ్మెంట్ ఫస్ట్. ఏ పని చేసినా మా తమ్ముళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పరిశ్రమలు పెడితే ఎంతమందికి ఎక్కువ ఉద్యోగాలు వస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చే దేశంలో ఎవరూ తేలేదు. మొట్టమొదటిసారి తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అది ఉంటే ఇప్పటికి మీ భూములన్నీ ఎక్కడికి పోయేటివే? గోయిందా గోయిందా. ఆ భూములన్నీ కాపాడాం. ఇప్పుడు వాళ్ళు చేసిన అవకతవకలు, అందులో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. ఈరోజు ఎవరు నా దగ్గరికి వచ్చినా 100కి 60-70% భూతగరాదులే ఉన్నాయి. అంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
175 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా కనీసం పేదవాడికి తిండి పెడితే ఆ తిండి తినేది కూడా చూసి భరించలేని మనస్తత్వాన్ని ఏమనాలో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు అవసరమా నేను అడుగుతున్నా. ఇది పేదవాడి పొట్ట కొట్టడం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే చెప్తున్నా, ఈ 175 కాదు, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క మొత్తం నాసిరకం మద్యం తాగితే కడుపులో మంట, అనారోగ్యం పాలైపోయారు. హోల్సేల్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, ఎవ్రీథింగ్ ఎవరిది? ఎవరిది? కాదు, ఎస్కోబార్, ఏపీ ఎస్కోబార్.